ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తి గౌలీపుర డివిజన్లోని గాంధీనికేతన్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ ఏర్మని అశోక్ ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించిన అనంతరము అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అశోక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అమ్మవారి ఘటస్థాపన నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరము మొదటిసారిగా బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశామని తెలిపారు. గాంధీనికేతన్ ఈ రోజు అమ్మవారి కళ్యాణం చేయించినాం కాబట్టి బస్సివాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించాలని బస్సివాసులకు చెప్పాము, అది కూడా జయప్రదం చేశారు. కాబట్టి మనము గత సంవత్సరం చేయలేము కాబట్టి ఫస్ట్ సంవత్సరం అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం. మేము ఇక్కడ బస్సివాసులు, కమిటీ సభ్యులు మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అమ్మవారి కళ్యాణి ఎర్మని అశోక్ గారు గౌలిపుర ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు గౌలిపురాల ఈ సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఘటం కూడా తెస్తున్నాడు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బస్సివాసులందరినీ కోరుకుంటున్నాం. మైసమ్మ గాంధీనికేతన్ బంగారు మైసమ్మ గుడి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాము. శ్రీశైలం గారు, ఆగమయ్య స్వామి, అశోక్ గారు కలిసి అందరు కలిసి కళ్యాణం చేస్తున్నాము. బంగారు మైసమ్మ గుడిది ప్రతిసారి ఘటం తీస్తున్నాము. అన్ని విధాలుగా మేకల మండి బంగారు మైసమ్మ గుడిలో కళ్యాణం జరుగుతుంది. బస్సి వాళ్ళు అందరు కలిసి చేస్తున్నాం. మా కోరిన కోరికలు అందరికి తీరుతాయి. అందరికి వరం ఇచ్చే తల్లి, అన్ని విధాలుగా ఆడభారం అవుతుంది. ఇక అందరికీ మంచిగా ఉంటుంది అమ్మవారు, అందరిని చల్లగాప. మైసమ్మ బంగారు మైసమ్మ గుళ్ళ ప్రతిసారి ఇన్ని రోజులు ఘటం రాలే, 15 ఏళ్ల సంది ఘటం తీసుకొస్తున్నాము. ఇన్ని రోజులు కళ్యాణం చేయలే. అమ్మవారు కోరిన కోరికలు తీర్చినందుకు అమ్మవారి కళ్యాణం బంగారు మైసమ్మది కళ్యాణం చేస్తున్నాము. అన్ని విధాలుగా ఆరబారం ఉండాలి. అందరికి అమ్మవారు కోరిన వరలు ఇచ్చింది. ఇప్పుడు అనుకున్న పని అయినందుకు అమ్మవారి కళ్యాణం అశోక్ గారు చేస్తున్నారు. ఒగ్గు శ్రీశైలం గారు, ఆగమయ్య గారు స్వామి, ఒగ్గోళ్ళంతా కలిసి అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు.